హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే 12 రకాల ఉద్యోగాల్ని, అది కూడా గ్రూప్ 4 ఉద్యోగాల్ని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో 12 రకాల గ్రూప్ 4 ఉద్యోగాల్ని రెగ్యులర్ విధానంలో భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని తప్పకుండా అప్లై చేయండి. రెగ్యులర్ ఉద్యోగాలు అనమాట. స్టార్టింగ్ జీతమే వచ్చేసి ఏ ఉద్యోగం చూసుకున్నాక 40,000 రూపాయలకు పైగా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా మీరు పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ సర్టిఫికేట్స్లో ఉన్న మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయబోతున్నారు. అది కూడా క్వాలిఫికేషన్ చూసినట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట. 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలకైతే క్వాలిఫికేషన్ లేకుండా కేవలం చదువు తెలిసి ఉంటే చాలు అనమాట. అంటే ఏదో జస్ట్ క్వాలిఫికేషన్ లేకపోయినా చదువు తెలిసి ఉంటే చాలు. అటువంటి వారికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అవకాశం అయితే ఉంది. సో 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ చేయడం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అటువంటిది రెగ్యులర్ ఉద్యోగాల్ని నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. సో ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో మరి మీ కనుక ఎలిజిబిలిటీ ఉండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క 12 రకాల ఉద్యోగాలన్నింటినీ కలుపుకొని కూడా ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిమ్మల్ని తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా పక్కన బెల్ సింబల్ ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ 4 కింద కొన్ని ఉద్యోగాలని, అదర్ దెన్ గ్రూప్ 4 కింద మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నమాట. గ్రూప్ 4 కింద లేని వాటిని క్లాస్ 4 కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా దివ్యాంగ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అనమాట. ఇక్కడ పోస్ట్ పేరు చూసుకోవచ్చు, దాని పక్కన దివ్యాంగ కేటగిరీకి సంబంధించినటువంటి కేటగిరీస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కేటగిరీలో మీరు ఏ దాని కిందకు వస్తారో చూసుకొని, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులను చెక్ చేసుకొని, మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకొని, మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే చూసినట్లయితే గ్రూప్ 4 కింద డిఎస్సి ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మొదటి జాబ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనమాట. సో జనరల్ కేటగిరీలో 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. మరియు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే టైపిస్ట్ అనమాట. 8 ఖాళీలని జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే ఎంపీహెచ్ఏ అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. మరియు 2 సంవత్సరాల ఎంపీహెచ్ఏ కోర్సును కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇక అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఏఎన్ గ్రేడ్ 3 అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 18 లేదా 24 నెలల ఎంపీహెచ్ఏ కోర్సును పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. మరియు ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫరీ మరియు హెల్త్ విజిటర్స్ కౌన్సిల్లో నమోదు కూడా చేసుకుని ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. లేదంటే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మహిళా కోర్సును కూడా పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. మరియు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఏదన్నా కూడా ఈ ఏఎన్ఎం పోస్ట్ కదా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో గ్రూప్ 4కు సంబంధించి 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 4లో 12 ఖాళీలు. అలాగే గ్రూప్ 4 మినహాయించి క్లాస్ 4 ఉద్యోగాలు వచ్చేసి ఇక్కడ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వాటిని వచ్చేసి 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటి పోస్ట్ వచ్చేసి ఫిషర్మెన్ అనమాట. ఒక పోస్ట్ జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండి మరియు ఇండస్ట్రియల్ ఫిషర్మెన్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనమాట. 13 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అది కూడా 7వ తరగతి క్వాలిఫికేషన్తోనే. ఇక మెసెంజర్ అనే ఉద్యోగం కూడా ఒక పోస్ట్ని 7వ తరగతి క్వాలిఫికేషన్తో, శానిటరీ మేస్త్రి కూడా ఒక పోస్ట్ని 7వ తరగతి క్వాలిఫికేషన్తో, హెల్పర్ కూడా ఒక పోస్ట్ని 7వ తరగతి క్వాలిఫికేషన్తో, వాచ్మెన్ వచ్చేసి 10 పోస్టులను 5వ తరగతి క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. ఇక స్వీపరు పిహెచ్ వర్కర్కి సంబంధించి కూడా ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. స్వీపర్కి సంబంధించి స్థానిక భాషలో చదువుట మరియు రాయట వచ్చి ఉంటే సరిపోతుంది, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అలాగే 8th వన్ వచ్చేసి పిహెచ్ వర్కర్ అనమాట. 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్, స్థానిక భాషలో చదువుట మరియు రాయట వచ్చి ఉంటే సరిపోతుందని చెప్పి కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా 8 రకాల ఉద్యోగాలు కలుపుకొని కూడా 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 42 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అనమాట. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా మీకోసమే రిలీజ్ అయింది కాబట్టి అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి
52 సంవత్సరాల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1/7/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కూడా కలుపుకొని కూడా 52 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. ఇక అలాగే దరఖాస్తుతో పాటు మన అప్లికేషన్తో పాటు ఏమేమి సబ్మిట్ చేసుకోవాలో మెన్షన్ చేశారు. పుట్టిన తేదీ ధృవపత్రము, రీవెరిఫికేషన్ సదరణ సర్టిఫికేట్, అది లేని ఎడల ప్రస్తుతం ఉన్న సదరం వైద్య ధృవీకరణ పత్రము, విద్యార్హతల ధృవీకరణ పత్రములు, ఎంప్లాయ్మెంట్ కార్డు, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, స్థిర నివాస ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాల్సి ఉంటుంది. వాటితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లికేషన్తో పాటు అతికించి సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేయబోతున్నారు. సో గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాలకు సంబంధిత విద్యార్హతతో సాధించినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును. మరియు సీరియల్ నెంబర్ 1 మరియు 2 పోస్టులకు జిల్లా కలెక్టర్ వారిచే నిర్వహించు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు మెరిట్ సమానంగా వచ్చినచో అధిక అంగవైకల్యం గల అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత కల్పించబడని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇక గ్రూప్ 4 మినహాయించినటువంటి క్లాస్ 4 ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే అభ్యర్థుల వయసు, అంగవైకల్యం మరియు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి మార్కులు కేటాయిస్తూ మెరిట్ నిర్ణయించబడుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, మీకు మార్క్స్ ఆధారంగా మాత్రమే మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థులు స్థానికతకు సంబంధించి 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన జిల్లాను స్థానిక జిల్లాగా తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే నోటిఫికేషన్ సంబంధించి మన అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే సో పూర్తి చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వీళ్ళు స్వయంగా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే సహాయక సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయం, ప్రకాశం భవనం, ఒంగోలు. ఈ యొక్క అడ్రస్ లో మన అప్లికేషన్స్ ని వచ్చే నెల 8వ తారీఖు అంటే ఏప్రిల్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కవర్ మీద విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగం పేరు కంప్లీట్ గా రాసి దాని కొరకు అప్లై చేసుకున్నట్లు మీరు దాని మీద మనం మెన్షన్ చేసి పంపించాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కలెక్టర్ మరియు జిల్లా మజిస్ట్రేట్ వారి కార్యాలయం ప్రకాశం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల నుండి యొక్క 42 బ్యాక్లాగ్ పోస్టుల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.